హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చూపించే ఈ ఫుడ్ 9 మంత్స్ బేబీస్ నుంచి 1 ఇయర్ అబోవ్ బేబీస్ వరకు మనం లంచ్ కానీ డిన్నర్ టైంలో పెట్టచ్చు. ఇలా పెట్టడం వల్ల బేబీస్ చాలా ఈజీగా వెయిట్ గెయిన్ అవుతారు. ఇది నేను ఓట్స్ ఇంకా బనానాతో ప్రిపేర్ చేసి పెట్టాను. సో మేకింగ్ ప్రాసెస్ చూద్దాము. నేను 3 స్పూన్స్ రవ్వ తీసుకొని ఇలా బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత సేమ్ క్వాంటిటీ ఓట్స్ కూడా తీసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇదంతా బాగా రోస్ట్ అయిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసి బాగా ఉడికించాలి. చాలా మెత్తగా వచ్చేంత వరకు ఉడికించాలి. ఎంత బాగా ఉడికితే అంత మంచిది. ఆ తర్వాత నేను 3 లైన్ డేట్స్ తీసుకున్నాను. ఇది గింజలన్నీ తీసేసి సోక్ చేసి పెట్టుకోవాలి. ఒక 15-20 మినిట్స్ సోక్ చేసి పెట్టుకొని పైన తొక్కంతా తీసి పెట్టేసేయాలి. అప్పుడు మనం స్మాష్ చేసుకొని ఈ ఉడికే ఓట్స్లో మనము దీన్ని యాడ్ చేసుకొని దీన్ని కూడా బాగా ఉడకపెట్టాలి. మొత్తం అంతా దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు తీసి పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లో ఒక బనానా తీసుకొని పీల్ ఆఫ్ చేసి సన్న సన్న ముక్కలుగా చేసుకొని స్మాష్ చేసుకొని ఫోర్క్ కానీ లేకుంటే స్మాషర్తో కానీ సన్న సన్న ముక్కలుగా చేసుకొని స్మాష్ చేసుకొని స్మూత్గా స్మాష్ చేసుకోవాలి. సో ఈ స్మూత్గా స్మాష్ చేసిన బనానా ప్యూరీని మనము ఓట్స్ ప్యారెట్స్లో మిక్స్ చేసేసి బాగా మిక్స్ చేసేసి కొంచెం స్వీట్నెస్ కావాలి అనుకున్న వాళ్ళు బెల్లం పొడినైనా యాడ్ చేసుకోవచ్చు. లేకుంటే ఈ స్వీటే సరిపోతుంది, యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కొంచెం లైట్ హీట్గా ఉన్నప్పుడు పిల్లలకి పెట్టడమేనండి. సో ఓట్స్ అనేది కంపల్సరీగా మనం పిల్లలకి పెట్టాలి. ఓట్స్లో రిచ్ ఫైబర్స్ ఉంటాయి, ఎక్కువ విటమిన్స్ ఉంటాయి. సో పిల్లల హెల్త్కి చాలా మంచిది. ఈజీగా వెయిట్ గెయిన్ అవుతారు. ఇంతవరకు ఓట్స్ పెట్టని వాళ్ళు ఫస్ట్ ఇలా స్టార్ట్ చేయండి బనానాతో. ఎందుకంటే బనానా పెట్టడం వల్ల ఈజీగా డైజెషన్ అవుతుంది. తర్వాత ఇబ్బంది ఏమీ ఉండదు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కంటెంట్ నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.